హాయ్ అండి, నమస్తే. సాలగ్రామం అంటే తెలియని వారు ఎవరూ ఉండరు. సాలగ్రామాలు విష్ణుమూర్తి ప్రీతికరంగా విశిష్ట ప్రాముఖ్యం కలిగిన ఒక శిల. కలికాలంలో భక్తులు అర్చనాదులు కార్యక్రమాల కోసం శ్రీమన్నారాయణుడు శాలిగ్రామ రూపం ధరించాడని దేవి భాగవతం చెబుతుంది. అయితే ఈ శాలిగ్రామాలకి ప్రత్యేకమైన స్థానం ఉందండి. ఈ శాలిగ్రామాలు అనేవి గండకీ నదిలో మాత్రమే లభిస్తాయి. అయితే ఈ శాలిగ్రామాల్ని ఇంట్లో కూడా పెట్టుకుని పూజ చేయవచ్చు. అయితే ఒక్కసారి శాలిగ్రామాన్ని ఇంటికి తీసుకొచ్చి పూజ చేసినట్లయితే ఆ పూజ అనేది కంటిన్యూ చేయాలండి, మధ్యలో ఆపేయకూడదన్నమాట. అలాగే నైవేద్యం విషయానికి వస్తే కొంతమంది మొదటి రోజు ఏదైతే నైవేద్యం పెడతారో అదే నైవేద్యాన్ని కంటిన్యూ చేస్తారు. అలాగే ఈ శాలిగ్రామాల పూజ మనం ప్రతిరోజు కూడా కంటిన్యూ చేసినట్లయితే భక్తి శ్రద్ధలతో ఆ పూజ వల్ల ఇంట్లో ధనానికి లోటు ఉండదని మనశ్శాంతిగా ఉంటారని చెబుతారు. అలా కాకుండా మనకు నచ్చినట్లు దీపారాధన చేసుకుని శాలిగ్రామాన్ని ఇంటికి తెచ్చుకొని అలా పడేసినట్లయితే మనకు నెగిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లోకి వస్తుంది. అంటే శాలిగ్రామం పూజ చేయడం వల్ల అంత మంచి జరుగుతుంది. అలా కాకుండా వదిలేసినట్లయితే ఇంట్లో అంతా అశుభం కలుగుతుందని కూడా చాలా మంది నమ్ముతారు. దానం విషయానికి వస్తే శాలిగ్రామ దానం కూడా చేస్తారండి. ఇలా ఒకవేళ ఎవరైనా దానం పుచ్చుకున్నట్లయితే మనం ఇంట్లో పూజ కార్యక్రమాలు సక్రమంగా నిర్వహిస్తామంటే దానం తీసుకోండి. లేదు అంటే దానం తీసుకున్న తర్వాత ఏదైనా దేవాలయంలో స్వామివారికి అర్పించేస్తే సరిపోతుంది. అయితే ఈ శాలిగ్రామ విశిష్టత గురించి ఒక కథ కూడా ఉందండి. అది ఎంతవరకు నిజం నాకు తెలియదు, కానీ శాలిగ్రామాల వాటి శక్తి గురించి తెలిసిన వారు మాత్రం ఈ కథను తేలిగ్గా నమ్ముతారు. అయితే పూర్వం ఒకానొకప్పుడు ఒక ఊర్లో ఒక మాంసం అమ్ముకునే వ్యాపారి ఉండేవాడండి. అతనికి సరైన బేరాలు లేక ఎప్పుడు అంతంత మాత్రంగానే ఉండేది. ఆదాయం అనేది పెద్దగా ఉండేది కాదు. వచ్చి రాని సంపాదనతోనే కుటుంబం పోషణ గడుపుతుండేవాడు అనమాట. అయితే ఆ వ్యాపారి ఒకరోజు నది స్థానానికి వెళ్ళాడనమాట. స్నానం చేసి కొన్ని రాళ్లను చూశాడు. అందులో ఒక రాయి నల్లగా చాలా నులుపుగా ఉందన్నమాట. చాలా ఆకర్షితంగా ఉంది. అంటే చూస్తున్న కొద్దీ చూడాలనిపిస్తుంది. సరే, ఈ రాయిని మనం ఏం చేసుకుంటామని అక్కడే వదిలేశాడు. ఒడ్డుకి వచ్చినా కూడా ఆ రాయి అతని మదిలో నుండి మాత్రం దూరం కాలేదు. సరే, ఎందుకు ఇలా అవుతుంది అనుకుంటూనే మళ్ళీ నదిలోకి దిగి ఆ రాయిని తీసుకున్నాడు. ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చినా కూడా అతని దృష్టి మాత్రం ఆ రాయి మీద ఉంది. అయితే అతనికి అప్పుడు అదొక శాలిగ్రామ శిల అని, తనకి శక్తులు కూడా ఉంటాయని అతనికి తెలియదండి. తరువాత మరుసటి రోజు యథావిధిగా తన కాలకృత్యాలు అన్ని తీర్చుకుని తన మాంసం అమ్ముకునే వ్యాపారానికి వెళ్ళిపోయాడు. అలా వెళ్తున్నప్పుడు ఈ రాయిని కూడా వెంట పెట్టుకుని వెళ్ళాడు. దాన్ని ఎక్కడ ఉంచాలో తెలియక డబ్బులు వేసే డబ్బాలో గల్లాపెట్టులో పెట్టాడు అనమాట. తరువాత అతని జీవితంలో ఒక అద్భుతం జరిగిందండి. రోజు మాంసం ముట్టే చేత్తో గల్లాపెట్టులో డబ్బులు వేయడం తీయడం చేస్తుండేవాడండి. ఇలా రోజు చేయడం వల్ల ఆ శాలిగ్రామానికి మాంసం నైవేద్యంగా మారిపోయిందన్నమాట. అయితే రోజు ఈ మాంసపు వాసనకి అలవాటు పడిన ఈ శాలిగ్రామం అనేది తనలో ఉన్న పాజిటివ్ ఎనర్జీని వదలడం మొదలుపెట్టిందండి. అంటే ధనాత్మిక శక్తి అంటారు కదా, ధనాత్మిక శక్తిని వదలడం మొదలుపెట్టింది అనమాట. ఇలాగే కొన్ని రోజులు జరిగిన తర్వాత అతని వ్యాపారం అనేది బాగా పుంజుకుందండి. తర్వాత అప్పులని తీర్చుకున్నాడు, స్వంత ఇల్లును కట్టుకున్నాడు. అలాగే భార్య బిడ్డలతో సంతోషంగా జీవితాన్ని సాగించాడు. అయితే ఇదంతా గమనించిన ఆ ఊరిలో ఒక బ్రాహ్మణుడు ఒక పూట తిండి కూడా గడవని ఈ మాంసపు వ్యాపారి ఇప్పుడు ఇంత ధనికుడు ఎలా అయ్యాడని అనుమానం వచ్చింది. ఈ మాంసపు వ్యాపారిని గమనించాలనుకున్నాడు. కొన్నాళ్ళు గమనించాడు. ఇలా కొన్నాళ్ళు గడిచిన తర్వాత మాంసపు వ్యాపారి మంచి బిజీగా ఉన్న టైంలో చూసి అతను గల్లాపెట్టులో ఉన్న శాలిగ్రామాన్ని కూడా చూశాడు. అది నిజమైన శాలిగ్రామం అని తెలుసుకున్నాడు. ఈ శాలిగ్రామం వల్లే అతని జీవితం కూడా మారిందని తెలుసుకున్నాడు. అయితే ఇంత మహిమాన్వితమైన శాలిగ్రామం అతని దగ్గర కంటే తన వద్దే ఉంటే బాగుంటుంది, ఇంకా ధనాన్ని సంపాదించవచ్చు అనే అత్యాశతో వ్యాపారి, మాంసం అమ్మే వ్యాపారి బిజీగా ఉన్న టైంలో చూసి దాన్ని దొంగతనం చేసి తన ఇంటికి తీసుకెళ్లాడు. ఇంటికి తీసుకెళ్లిన తర్వాత దాన్ని బాగా కడిగి దేవుడి గదిలో పెట్టి పంచోపచార పూజ, షోడశోపచార పూజలు చేశాడు. 16 రకాల పిండి వంటలు పెట్టి మహా నైవేద్యాన్ని కూడా పెట్టాడు. అయితే మాంసపు నైవేద్యానికి అలవాటు పడిన ఈ శాలిగ్రామం ఆకలితోనే ఉండిపోయింది తప్ప ఆ బ్రాహ్మణుడు పెట్టిన ఏ నైవేద్యాలను స్వీకరించలేదు. ఇలా ఆకలితో ఉండిపోయిన శాలిగ్రామం ధనాత్మిక శక్తికి బదులుగా రుణాత్మిక శక్తిని విడుదల చేసింది. దీంతో కొన్నాళ్ళకి ఈ శాలిగ్రామం దొంగలించిన ఈ బ్రాహ్మణుడు సర్వనాశనం అయిపోయాడు. అయితే ఈ కథ వల్లండి శాలగ్రామానికి ఉన్న శక్తి ఏంటనేది మన అందరికీ తెలుస్తుంది. చాలా మంది అండి శాలగ్రామానికి ఒక తులసి దళం, దీపం, ధూపం, నైవేద్యం, హారతిస్తే సరిపోతుంది. అంటే పంచోపచార పూజ చేసిన సరిపోతుంది.
అయితే మనం చేసిన పూజ అనేది కంటిన్యూ చేయాలండి, ఆపేయకూడదు. కొంతమంది అయితే శాలిగ్రామానికి ఉత్తి నీటిని మాత్రమే నైవేద్యంగా కూడా పెడతారు. అంటే ఈ రోజు నీటిని నైవేద్యంగా పెడితే ప్రతిరోజు కూడా అదే కంటిన్యూ చేయాలన్నమాట. అయితే కొంతమంది నాస్తికులు అంటారండి, రాయిలో నారాయణుడు ఉంటాడని. తప్పకుండా ఉంటాడండి. కలియుగంలో దైవాన్ని ఆరాధించడానికి, అలాగే శాలిగ్రామ ఆరాధన చాలా విశేషమండి. మనది సనాతన ధర్మం అండి. ప్రతి రాయిలోని, రప్పలోని, చెట్టులోని, పుట్టలో కూడా ఆ పరంధాముడిని చూస్తాము. అయితే ఈ కథను విన్నారు కదండి. ఈ కథను విన్న తర్వాత మీకేమనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నచ్చితే ఒక లైక్ చేయండి. జై శ్రీమన్నారాయణ.